కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలండి. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. ప్రతి శుక్రవారం ఒక దైవజనుడిగా కాకుండా ఉపవాసముతో ఒక విశ్వాసిగా ప్రతి ఒక్కరి కోసం, దేవుని నమ్మిన వారికి నమ్మని వారి కోసం కూడా, ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రార్థన చూసే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయవచ్చు. ఈ యొక్క ప్రార్థనను చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇది ఏ యొక్క స్వార్థము కోసమో లాభము కోసమో కాదు, ఇది దేవుని పని. దేవునికి మహిమ కలుగునుగాక. తాగుబోతులుగా ఉన్నవారి కోసం, వ్యభిచారులుగా ఉన్నవారి కోసం, జోదగాళ్ళుగా ఉన్నవారి కోసం, కుటుంబాలలో ఆదరణ లేని వారి కోసం, నీడ లేని వారి కోసం, తోడు లేని వారి కోసం, గృహాలు లేని వారి కోసం, వివాహాలు అవలేని వారి కోసం, ఇంకా అనేక సమస్యలతో పీడింపబడి బంధింపబడి ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఒక విశ్వాసిగా నా వంతు ప్రయత్నం ప్రార్థన ద్వారాగా చేస్తున్నానండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేసి సహకరించాలని కోరుచు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమునికి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉపవాస దినమున నాయన తండ్రి, ఆకలి దప్పులతో ఉండి నాయన పైగా సృష్టి అంతటికి నాయన సృజించిన సృష్టికర్తవైన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అనేకులు తండ్రి సృష్టిలో నాయన తాగుబోతు అనే వ్యసనముల ద్వారాగా నాయన తండ్రి ప్రభా, వ్యభిచారం అనే నాయన బంధకముల ద్వారాగా నాయన, జోదగాళ్ళనే బంధకముల ద్వారాగా ప్రభా, కుటుంబములు చిన్నాభిన్నమైపోవచ్చు నాయన. బిడ్డలను పట్టించుకోలేని పరిస్థితులలో ప్రభా, కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం అనే బంధకాముల నుంచి విడుదల దయచేయండి యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నాయన, ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయుచున్నాను తండ్రి ప్రభా. ఇదిగో బలహీనుడనే, జ్ఞానము లేని వాడినే, అయోగ్యుడనే, ఇంటికి పనికిరాని వాడినే అయినప్పటికీ ప్రభా, ఆనాడు దావీదును గొర్రెలు కాసుకునే దావీదుని నాయన తండ్రి ప్రభా, నువ్వు పట్టాభిషేకము చేసి ఒక రాజుగా ఎలాగైతే నిలబెట్టావో ప్రభా, నాయన దావీదు వంటి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచి, నీలో ఉన్న గొప్ప మహిమైశ్వర్యమును పొందుకుని ప్రభా, నీలో నేను వెలిగింపబడి అనేకులకు వెలుగుకరముగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరముగా ప్రభా, నేను నా కుటుంబము, నా సంఘము, నా దైవజనులు ఈ లోకముల మీద ఆనుకున్న ప్రతి బిడ్డలను ప్రభా, అన్య జనాంగమునకు, నిన్ను నమ్ముకున్న బిడ్డలకు ప్రభా, నాయన మా సంఘమునకు, నా దైవజనులకి, ఈ లోకముల మీద అనుకున్న ప్రతి బిడ్డలకు అయ్యా, మా మధ్య మీ మధ్య తండ్రి మయంగా ఉన్న ప్రతి ఒక్క అపవాది అనే అడ్డుగోడలను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో విరగొట్టండి తండ్రి. నాయనానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, నిన్నటి ధనాన్ని నాయన తండ్రి ప్రభా, ఒక బిడ్డ అయితే నాయన తండ్రి ప్రభా ప్రార్థన అవసరత కోరి ఉంది నాయన. అయ్యా, నా భర్త తండ్రి ప్రభా వ్యభిచారం అనే బంధకములో ఉన్నాడు. అయ్యా, నా కుటుంబము రుణభారములు అనే బంధకములలో కూరుకుపోయింది. అయ్యా, నా కోసము ప్రార్థన చేయండి అని ప్రార్థన అవసరత కోరి ఉన్నది ప్రభా. ఇదిగో నాయన, ఈ క్షణాన నాయన ఉపవాసము ఉండి నాయన అనుక్షణము తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయించుండగా నాయన తండ్రి ప్రభా, తాగుబోతులను మార్చండి ప్రభా, సృష్టి అంతటిలో ఉన్న తాగుబోతులను మార్చండి తండ్రి. అయా, వ్యభిచారులను మార్చండి నాయన. అయా, జూదగాళ్ళని మార్చండి తండ్రి. అయా నాయన నిన్ను కూర్చున్న నాయన జ్ఞానమును నాయన లోకమంతటికి దయచేయండి ప్రభా. నీవే నిత్య దేవుడు, నీవే లోకరక్షకుడు, నీవే నిత్య జీవరాజ్యానికి సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడు, మహోన్నతుడు అని తెలుసుకున్నటకు సహాయం దయచేయండి. అయా, జ్ఞానం లేనివాడు నాకు నీ జ్ఞానముతో దయచేయండి. నాయనానికి స్తోత్రాలు చెల్లించు. బలహీనమైన నన్ను బలపరచండి. అయా, నా సంఘానికి నూతన ఆత్మను దయచేయండి. నా సంఘ దైవజనుడికి పెంచివ్వండి.
ఆయన ఆత్మ కలిగిన ఈ పరిపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో దయచేయండి తండ్రి. సంఘ బిడ్డలకి నాయన ఎవరైతే ఏ అవసరతలతో, ఏ కొరతలతో, ఏ శ్రమలతో, ఏ బాధలతో, ఏ ఇరుకులు, ఏ పందులతో వచ్చినారు ప్రభా, ఈ యొక్క ఉపవాస దినమున నాయన ప్రతి శుక్రవారం ఉపవాసముతో ఉండి నాయన ప్రార్థనలో కనిపెడుచుండగా నాయన తండ్రి ప్రభా, ఈ ప్రార్థనను అనేకులు వీక్షించి ప్రభా అయ్యా నాయన తండ్రి ప్రభా, ఆ కఠినమైన హృదయాలు సైతం కరగిసి మాంసపు హృదయములు దయచేసి నాయన వారి ప్రేరేపణ బట్టి వారి నాయన ప్రార్థన అవసరత కోరి నాయన వారికి నాయన మేలుకరంగా, మహిమకరంగా ప్రార్థనలు చేసి నాయన వారికి నాయన ఈ ఆశీర్వాదములను, మెండైన దీవెనలను వారికి దయచేయండి ప్రభా. మీరే మేలుకే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అబ్రహాము దేవానికి వందనాలు, ఇస్సాకు దేవానికి వందనాలు, యాకోబు దేవానికి వందనాలు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో పాడవేసినప్పటికీ ప్రభువా 4వ వాడివై కాచి కాపాడి భద్రపరిచిన నా తండ్రి, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొంచు ప్రభువా. నాయన నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకొంచు. ఈ కొద్ది ప్రార్థనలు, తప్పుడు పొరపాట్లుంటే క్షమించమని ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో నీ యందు భయభక్తులు కలిగి జీవించి ఫలించి అనేకులకు ఫలభరితంగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో దేన ప్రార్థన మిక్కిలి బ్రతిమాలు వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలండి. మరలా శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది కేవలం నా యొక్క స్వార్థము కాదు, దేవుని యొక్క పని, ప్రతి ఒక్కరి క్షేమము కోసము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.